హాయ్ గాయ్స్, ఈరోజు మన డే 2 ఆఫ్ కాల్ ఆఫ్ డ్యూటీ మన లెవెల్ అట్లే పెరిగేసింది. నాకు కూడా తెలీదు. సో ఈరోజు మనం మల్టీప్లేయర్ ఆడుతున్నాం. నాకు కూడా తెలియకుండా నా లెవెల్ పెరిగేసింది. బట్ ఈసారి విక్టరీ చేస్తున్నామా మనం లేదా అనేది ఈసారి చూద్దాము. అంటే మనము MVP రావాలని అయితే కోరుకుంటున్నాను. ఈ ప్లేస్ మనము లాస్ట్ టైం ఆడాము, ద సేమ్ ప్లేస్. బాగానే ఉంది. నో దిస్ నాట్ ది లాస్ట్ టైం ప్లేస్, ఇది డిఫరెంట్ ప్లేస్. చూడడానికి బాగానే ఉంది. ఓరి ఎవ్వరు దొరకట్లేదు ఇక్కడ అసలు. అప్పుడేమో బంటి వచ్చినాడు ఒకడు అప్పుడే. అరే ఎవరు అసలు ఇది వాళ్ళ ప్లేసేనా? ఇక్కడే ఉన్నారు అంటే ఇది వాళ్ళ ప్లేస్. ఏమన్నా దొరుకుతున్నారు ఒకరొకరు. సూపర్ గైస్, చాలా బాగా దొరుకుతున్నారు. అరే ఇద్దరు మిస్ వచ్చి వీడు నా పక్కన దొరాడు, నా టీమ్మేటే. ఇదే టీం వర్క్ అంటే కష్టాలు గాయస్. మనకొచ్చి రాదు, ఇది అందరికీ వస్తుంది. పెట్టాడు నెక్స్ట్. ఇన్విజిబుల్ ఏదో ఉంది గాయస్, నాకు కూడా తెలుసు సరిగ్గా. సో దానివల్ల ఏమవుతుందంటే మనము షూట్ చేయడానికి చేసినా కూడా అతను ఆ టైంలో కాడు. సో మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ ఎంఫోరే పడుతున్నారు. ఇందాక నుంచి ఒక స్నైపర్ కూడా పడుతున్నారు అనుకుంటే. ఇక్కడ స్నైపర్స్ వేసి నా ఒపీనియన్ ఇక్కడ స్నైపర్స్ అరే ఒక్కడ దొరికినాడు. అరే యా చూద్దాం ఇంకెవరి దగ్గర దొరికినాడు. ఒక్కరొక్కరు అరే ఒక్కరొక్కరు దొరుకుతున్నారు. ఈజీ, ఇంత ఈజీగా దొరుకుతుంది. అరే షట్, వాడు వాళ్ళు ఫస్ట్ టైం చనిపోయాము. చూద్దాం. అది సేమ్ ప్లేస్ వెళ్తున్నాము, అట్లా వెళ్ళినా బాగుండేది. చూద్దాం. అరే తప్పించారు రోయ్, చంపేశాడు మళ్ళీ ఎవడో ఏదో కానీ ఏదో ఒకటి చేద్దాం అంటే లాస్ట్ కూడా విడిచి చంపాడు. ఓ రారా, ఇంత ఈజీగా తప్పించుకుంటున్నాడు వీడు, ఎవడు పిచ్చోడున్నాడు. చూద్దాం. ఈ ప్లేస్ గాయస్ చాలా బాగుంది గాయస్, నిజంగా చెప్పాలంటే ఈ ప్లేస్. అంటే షూట్ చేయడానికి ఈజీ, బట్ స్నైపరే వాడాలనుకుంటే ఇక్కడ చాలా కష్టంగా ఉంది. మనకేమో స్నైపర్ ఎక్స్పీరియన్స్ లేదు, నేర్చుకుందాం చిన్నగా. అంటే ఒకసారి అంటే నేను అర్థం మన అంటే 100 మందిలో ఒకరు చంపినట్లుంది ఇది. 100 మందిలో నేను నుంచి కూడా చంపగలిగాను. మళ్ళీ అది ఈ టైంకి బుల్స్ అయిపోతాయా, చంపుతాయి సరే. చిన్నగా మనం కూడా స్నైపర్ నేర్చుకుంటే పనికి వస్తుంది సమ్ టఫ్ సిచ్యువేషన్స్. మళ్ళీ వచ్చేటప్పుడు ఏమన్నా ఈ ప్లేస్ చాలా కూల్ ఉంది, ఈజీగా ఆడేయచ్చు. మళ్ళీ ఎవడో కిందకి దిగాడు. అరే ఇంత పిచ్చోడు నేను అక్కడ ఉన్నా అని తెలిసి కూడా వాడు నన్ను చంపకుండా వెళ్ళిపోయాడు. అంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. వాళ్ళ టీం వాళ్ళైతే వీడు పిచ్చోడు అనుకుంటారు, నాకైతే వాడు నచ్చాడు. ఓ అరే వీడు మిస్ అయ్యాడు. ఈడే ఇంతమంది చంపుతున్నాడు. ఇది మనం ఒకసారి చంపినా వీడికి బుద్ధి రాలే, కానీ మనం 2 సార్లు చంపాడు. రివెంజ్ అయితే తీసుకోవాలి. చూద్దాం రివెంజ్ జరుగుతుందో లేదు. మనకి ఫైర్ అయితే వచ్చేసింది. ఫైర్ వెపన్, ఐ డోంట్ నో దిస్ నేమ్. తెలుసుకుంటా, దాన్ని చంపేశాను. రివెంజ్ దీని పేరు నాకు ప్రజెంట్ సరిగ్గా తెలీదు, తెలుసుకుంటా. ఎవరు దొరకండి రా. అసలు ఎలా ఉందంటే ఇక్కడ ఎవ్వరు కనిపించలేదు. ఎవడైనా ఉన్నాడు ఒకడన్నా, వీడు ఎవడని చంపేశాడు. వీడికి MVP రావాలని అనుకుంటున్నాను, ఎందుకంటే వాడు కొంచెం బాగానే చేస్తున్నాడు.
ఇద్దరు దొరికారు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు ఉన్నట్టు. వీడు కూడా ఎస్ 3 పిట్టలు గైస్, 2 కూడా కాదు. ఓ 2 వీడు చంపేశాడు. అసలు వీడి చంపుతున్నాడు ఫస్ట్ నుంచి. వీడికి నేనేమన్నా రివేజ్ నాకు అర్థం కావట్లేదు. నేను అంత వాడికి ఏం చేశాను, ఒకసారి 2 సార్లు చంపాను వాడిని, 5వ నాణ్యాన్ని. అది వచ్చేస్తున్నాడు కానీ వాడు దొరకదు నాకు. ఇంతమంది ఉన్నా కూడా నాకు వన్ సాటిస్ఫాక్షన్ రావట్లే. చూద్దాం. అరే పక్కన పెట్టుకున్నాను చూసులే. ఓ దొరికాడు కానీ వాడు మాత్రం దొరకట్లేదు. ఈ స్నైపర్ కూడా ఈజీగా చనిపోతున్నాడు. ఎందుకంటే స్నైపర్ చాలా కష్టం ఇక్కడ షూట్ చేయడానికి కూడా. చంపేశాడని ఇద్దరు చంపుతా. సో ఇద్దరు ఒకటేలాగా ఉన్నారు కానీ నాకు ఎవరు తెలియదు, కానీ ఇద్దరిని చంపేశాను. సో రివెంజ్ అయితే జరిగింది ఇంకొంచెం చంపినా కూడా. ఓ యా వీడు బాగా మూవ్ అవుతున్నాడు కదా. సో నా టార్గెట్ అయితే మిస్ చేస్తున్నాడు సింపుల్గా. వీడు చంపేశాడు ఇంకొకటి. సో నాకు ఏమైంది, యూజ్డ్ బాంబ్ ఐ థింక్. ఓది మంచి ప్లేస్ అది సార్. నో నథింగ్, ఇక్కడ ఏం జరగలేదు. అవసరంగా వేస్ట్ చేసుకున్నాం మనము. నో అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. అది ఒక్కరిని దొరకకుండా పైన ఉన్నాడు కదా మన పొజిషన్ ఒకటి తీసుకున్నాడు. అసలు మన సీక్రెట్ ప్లేస్ అది, మనం కనిపెట్టాం వాడే ఒకటి తీసుకోవడానికి. చంపేస్తాను నేను, చంపేస్తా. ఇది రారా దొరకరా నువ్వు చచ్చినాడు. అది ఎస్ చంపేసాము. నెక్స్ట్ ఎవరున్నారు, అది కింద నుంచి ఎవడెళ్ళాడు. వాడికి MVP వచ్చేలా ఉన్నవాడు ఎవడు, లైక్ ది మాస్క్ మ్యాన్ ఇన్ మై టీమ్. సో ఎందుకంటే వాడు బాగా చంపుతున్నాడు. నేను చూసిన ప్రతిసారి వాడే చంపుతున్నాడు. నేను చూడడం మా టీంలో అయితే చంపడము. సో ఈసారి మనం MVP చేద్దాము. విల్ ట్రై. రీఛార్జింగ్ అయిపోతుంది మన దాంట్లో. కమాన్ ఒక్కడని దొరకండి రాదు. ఇది ఇన్విన్సిబుల్ బట్ ఓకే. వీ డిడ్ ది లాస్ట్ కిల్ గాయ్స్. యా గుట్టిది వీ డిడ్ దాట్. అదొక చాలు. ఎస్ వి ఆర్ ది MVP. NH 1 2 3 4 నాకు కూడా తెలియదు ఈ పేరు పెట్టాను. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ దాట్. నాకు ఆ టైంలో ఆలోచన వచ్చేసింది, పెట్టేశాను. సో చూద్దాము మనము ఎన్ని కిల్స్ అయితే చేసామో. వి గోట్ 90 రేటింగ్ బట్ కిల్స్ చూద్దాము. నేను అనుకున్నాను ద మాస్ మ్యాన్ వాజ్ నాట్ హియర్ బట్ హీ డిడ్ ది బెస్ట్. వి డిడ్ 29 కిల్స్ గాయ్స్. లైక్ 40లో 25 మనకి 50లో 25 కదా, మ్యాథ్స్ సరిగ్గా రాదు బట్ ఓకే. ఎంత కొద్దా వీ గాట్ ది MVP. సో మనము బ్యాటిల్ రాయల్ అనే ఆప్షన్ కూడా ఉంది, అది కూడా ఆడదాము ప్రతి 2 డేస్కి ఒకసారి. అండ్ థ్యాంక్ యూ.